20వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడి వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆమేన్. హల్లెలూయా. నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలంట? సన్మానించాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుడు మరి తల్లుల దినోత్సవంగా యావత్ ప్రపంచమంతది కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజే చాలామందికి తల్లుల మీద చాలా ప్రేమ పొంగి పొర్లి వస్తుంది. ఈరోజే తల్లుల మీద స్టేటస్ చూస్తే అంతవరకు గౌరవం ఇవ్వడు, వసే గిసే అని పిలిచేటోడు కూడా హ్యాపీ మదర్స్ డే అని చక్కగా పెడతా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తల్లికి జబ్బు వస్తే చూడడు, తల్లికి ఇబ్బంది ఉంటే చూడడు, తల్లికి బాధ ఉంటే చూడడు, తల్లి వ్యధలు పడుతుంటే ఆలోచించడు. అసలు ఏ క్వశ్చన్ కూడా కుమారుడికి ఏమాత్రం తన తల్లికి మేలు చేయని వాడు కూడా ఈ దినాన్ని ఏం చేస్తాడో తెలుసా? హ్యాపీ చెప్పాలి, బర్త్డే, హ్యాపీ మదర్స్ డే అని తెగ చెప్పేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. కానీ దేవుడు కూడా తల్లికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుడు తన వాక్యంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణంలో 3వ మాట ఏంటి? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. తన శిష్యుని వైపు చూచి ఇదిగో నీ తల్లి. బాధ్యతాయుతమైనటువంటి మాట పలికాడని దేవునికి స్తోత్రం. శిలువలో కూడా తల్లిని మర్చిపోలేదు. తల్లి బాధ్యతను నెరవేరుస్తున్నట్టుగా యేసుక్రీస్తుని మనం చూస్తాం. మంచిదే. ఈ దినము తల్లుల దినోత్సవముగా దేవుడు ప్రతి తల్లిని ఆశీర్వదించును కాక. ఆమె చాలా మంది భక్తులు ఏం చెప్పారు తెలుసా? నా తల్లి చేసిన ప్రార్థన వలన అంటే వారికి ఆ తల్లి విధవరాలుగా ఉంది. ఆ తల్లి విధవరాలుగా ఉండి ఏం చేస్తుంది? తన కుమారుల కొరకు కొంతమంది తండ్రి ఏం చేస్తాడంటే పిల్లల్ని కన్నిన తర్వాత ఏ బాధల చేతనో ఏ విధంగా చేతనో ఏం చేస్తాడు? తల్లిని ఆమెను తన భార్యను పిల్లలు వదిలేస్తే ఆ తల్లియే తండ్రిగా మారి ఏమండి పిల్లలను పెంచుకుంటా నడిపించుకుంటా పోషించుకుంటా వస్తుంది. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రతి తల్లికి కూడా నిజంగా తల్లుల దినోత్సవమే. దేవునికే మహిమ కలుగును గాక. తల్లులకి తండ్రులకి ప్రతి ఒక్కరికి ఒక డే అనేది ఒకటి ఉండాలి. ఆ రోజు ఖచ్చితంగా ఒక సెలబ్రేట్ అనేది ఉండాలి. దేవునికే మహిమ చెందును కాక. మంచిది. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. తల్లుల గురించి కొంతమంది తల్లుల గురించి బైబిల్లో కొన్నిసార్లు ఈ తల్లుల గురించి మీరు విన్నారో లేరో కూడా నాకు తెలియదు, కానీ ఈ దినాన్ని మాత్రం ఈ తల్లుల గురించి మనం వినబోతున్నాం. ఒక్కొక్క తల్లి చాలా అద్భుతంగా వారి జీవితాల్లో వారు ఎలాగున్నా తమ పిల్లల పట్ల ఎలాంటి ఆలోచన కలుగున్నారో మనం చూడబోతున్నాం. అందులో మొదటి తల్లి ఎవరంటే సిప్పోరా. చెప్పండి, ఎవరండి? సిప్పోరా గురించి నిర్గమాకాండము, దయచేసి బైబిల్ గ్రంథమును తెరిద్దాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. 24, 25 వచనాలు, 26 వచనాలను చదువుదాం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మందికి ఒక గందరగోళం, ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే దేవుడు మోషేని కాదు చంపాలనుకుంటుంది, దేవుడు ఫరోని చంపాలనుకున్నాడని. ఫరోని చంపాలనుకుంటుంటే ఈ వాక్యమే రాయబడింది. ఎందుకంటే డైరెక్ట్ దేవుడు ఫరోని చంపిస్తే చక్కగా ఇశ్రాయేలుని విడిపించేస్తాడు. అసలు మెయిన్ ప్రాబ్లం అంతా ఫరోతోనే కదా, ఫరోని లేకపోతే అయిపోద్ది కదా. కానీ దేవుడు ఫరోని చంపాలనుకోలేదు. అక్కడ చాలా జాగ్రత్తగా 24వ వచనాన్ని చూస్తే, అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. దేవుడు ఫరోని చంపాలనుకున్నప్పుడు సిప్పోరాకి ఏం పని?
సిప్పోర ఒక్కడు ఏమనిపిస్తుంది అంటే, అయ్యా మోషే గారు మనం వెళ్ళకుండానే ముందే దేవుడు పని చేసాడు, దేవుడికి మహిమ కలుగునుగా అనాలి కదా. కానీ సిప్పోర వాడి గల రాయి తీసుకుని కుమారునికి ఏం చేసింది? సున్నతి చేసింది. సిప్పోర ఒక గొప్ప తల్లిగా నాకు ఇక్కడ కనబడింది. ఇక్కడ ఈ విషయంలో మాత్రం సిప్పోర ఒక గొప్ప తల్లిగా కనబడింది. ఎందుకు సిప్పోర గొప్ప తల్లిగా కనబడింది అని నేను అంటానంటే, ఎందుకు దేవుడు మోషేని చంపాలనుకున్నాడో దాని గురించి మనకు అర్థం కావాలి. దేవుడు ఎందుకు మోషేని చంపాలనుకున్నాడు? నిజంగా చెప్పాలంటే ఎవరిని ఎక్కువ కొట్టాలనుకుంటాం తెలుసా? మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తే ఆయన్ని ఎక్కువ కొడేస్తాం. మనం ఎవరి మీద అయితే ప్రేమను ఎక్కువ కలిగి ఉంటాం వాడిని బాధీయాలి అనుకుంటాం, వాడిని షీర్చేస్తుంటాం, ఒకసారి మనకు తెలియకుండా రెక్కేస్తాం అని. ఎందుకంటే ఆడి మీద అంత ప్రేమ, ఆడి చేసే చిన్న తప్పు కూడా మనకు నచ్చదు. అదే ప్రేమ లేదనుకోండి ఏం చేస్తాం? మామూలుగా బాబు మాటిను, అట్లా ఉండు, ఇట్లా ఉండు అంటాం. ప్రేమ ఉందండి ఏం చేస్తాం? తోలు ఎక్కువ తీసేస్తాం. నిజం. అందుకే మనల్ని ఎవడైనా కొడుతున్నాడు తిడుతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మన మీద అడిగి చాలా మితంగా ప్రేమ ఉందని అర్థం. దేవుడు కూడా, దేవునికి స్తోత్రం, మంచి తండ్రి కదా, మంచి దేవుడు, మంచివాడు, న్యాయవంతుడు, న్యాయాధిపతి, ఇన్ని పేర్లు ఉన్నాయనికి, గొప్పవాడు అన్నీ. కానీ ఆయన తన పిల్లల పక్షమున, ఇశ్రాయేలు పక్షమునకు వచ్చేటప్పటికి ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఇది విషయాన్ని మర్చిపోకూడదు. కీర్తనకారుడు అంటాడు ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఇంకా ఇంకొక కీర్తనలో రాయబడుతుంది, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును. నిమిషంలో ఉండే కోపము ఎంత రగిలించేస్తుంది అంటే అంత రగిలించేస్తుంది. మోషే ఏం మోషేకి ఏం తెలుసు? ఖచ్చితంగా మోషే పెద్దవాడైన దాకా ఎక్కడున్నాడు? పెద్దవాడైన దాకా అమ్మ చేతిలో ఉన్నాడు, తన సొంత తల్లి చేతిలో ఉన్నాడు. కానీ పెంచుకుంటున్న కుమారుడిగా పరిగణింపబడుతూ ఉన్నాడు. కొడుకే, సొంత కొడుకే, కాకపోతే ఫరో కుమారుడుగా ఎంచబడ్డాడు. కాబట్టి ఫరో కుమారుడిగా పెంచుతూ అతడి హెబ్రీ పిల్లవాడు కాబట్టి తల్లులు ఏం చేసేవారంటే, మోషే తల్లి యాకోబాదే ఈమె ఏం చేసేదో తెలుసా? ఖచ్చితంగా దేవుని నియమాలను, దేవుని నిబంధన సూత్రాలను అమ్రాము ఖచ్చితంగా మోషేకి వీళ్ళందరికీ కూడా తెలియపరిచేవాళ్ళు. ఆయన హెబ్రీడు అని ఎలా గ్రహించింది? సున్నతిని బట్టే గ్రహించింది. ఈయన హెబ్రీ పురుషుడు, హెబ్రీ మగవాడని ఎలా గ్రహించింది ఆ తల్లి? ఎవరు? ఫరో కుమార్తె సున్నతిని బట్టే గ్రహించింది. ఇతడు 8వ దినమనే సున్నతి చేయబడినవాడు. 3 నెలలకు కదా 3 నెలలకు తల్లి ఏంటో ఉన్నాడు, తర్వాత చంపెట్లో పెట్టారు. అంటే 8వ దినానికి సున్నతి అయిపోయింది. అయిపోయి ఎన్ని దినాలు అయిపోయి ఉంటుంది అప్పటికి? 90 దినాలు తీసేస్తే 88 రోజులు, సారీ 88 రోజులా కాదు, 82 రోజులు. 82 రోజులు సున్నతి అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. కానీ ఖచ్చితంగా ఆమె ఎలా గ్రహించింది? ఇది హెబ్రీ పిల్లోడు అంటే సున్నతిని బట్టే గ్రహించింది. అంటే హెబ్రీలకు ఒక నిబంధన ఏంటి? ఆదికాండం 17వ అధ్యాయం ప్రకారంగా ఒక నిబంధన అనేది వారి జీవితంలో ఉంది. దానినే సున్నతి అనే ఆచారం అంటారు. సున్నతి నేడు దేనికి సాదృశ్యంగా ఉంది? బాప్తీసానికి సాదృశ్యంగా ఉంది. తెలుసా, మన పిల్లల విషయంలో దేవుడు చాలా సీరియస్గా ఉంటాడు. చాలామంది తల్లులు మా కొడుకు బాగాలేదయ్యా, మా కొడుకు బాగాలేదయ్యా, ఒరే నువ్వు దేవుని నమ్మురా, ఒరే యేసుక్రీస్తు చెంతకు రా అని చెప్పరు. చెప్పకపోతే ప్రమాదం తెలుసా? పక్క బిడ్డకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నీ సొంత బిడ్డకు చెప్పకపోతే ఎట్లా? అక్కడ ఊరిలో విద్యార్థి ప్రాంతంలో చాలామంది కుమారులు ఉన్నారు, వాళ్ళందరికీ అసలు. కానీ మోషే కుమారుడు ఇంపార్టెంట్ అక్కడ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల మధ్యకి వెళ్తున్నాడు. మోషేనే సరిగ్గా లేకపోతే ఇశ్రాయేలుకి ఏం బోధిస్తాడు? ఏం బోధకుడుగా ఉంటాడు? దేవుడు అందుకే ఒక్కసారి కోపం వచ్చింది. దేవుని కోపం చాలా ఉగ్రుడే. కానీ గ్రహించింది సిప్పోర గ్రహించింది. ఏమై ఉంటుంది? ఎక్కడికి వచ్చేరాదు? బాగా గమనించండి, చాలా జాగ్రత్తగా వినండి. నేను కొంచెం కథలా కాకుండా ఇలా వాక్యంగా చెప్పుకెళ్ళిపోతున్నాను కాబట్టి మీకు అంత ఇంట్రెస్ట్ లేదేమో. కథలా చెప్పాను అనుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. సత్రానికి వాళ్ళు వచ్చారు. సత్రంలో రూమ్ కావాలని అడిగారు. ఓకే, సత్రం అంటే హోటల్. సత్రం అంటే ఏంటి? హోటల్. అప్పుడులో పూర్వకాలంలో సత్రాలు అనేవారు. ఆ సత్రం ఈ సత్రం అనేవారు. కొంచెం రుసుము చెల్లించి అంటే డబ్బులు చెల్లించి ఉండేవారు. ఈ సత్రంకి వచ్చారు. అయ్యా మాకు ఒక రూమ్ కావాలన్నారు. పర్లేదు కొన్ని రూమ్ అని ఇచ్చాడు ఆ యొక్క యజమానుడు. ఆ రూమ్లో ఉన్నారు. ఎందుకంటే ఐగుప్తుకి వెళ్ళాలంటే మిద్యాన్ నుంచి కొన్ని రోజులు పడుతుంది కదా. మధ్యలో మరి అలసట చేతనో లేకపోతే రాత్రి అయిపోతే ఆయా ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ ఉంటే ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ సూర్యుడు ఇలాగొద్ది ఇక్కడ దాకా వచ్చేస్తాడు, సూర్యుడు ఇలాగ అయిపోతాడు, అస్తమయం అయిపోద్ది, మనం ఆ ప్రాంతానికి వెళ్ళదు, ఇక్కడే ఉందాం, ఇక్కడ ఉంటే ఎవరో ఒకరు పిలుస్తారు. మేబీ ఆ ఊరు కొంచెం పలుకుబడి ఉన్న ఊరేమో, మంచి ఊరేమో. అప్పటికే హోటల్స్ అంటే అప్పటికే సత్రాలు ఉన్నాయి. మోషే గారు ఒక సత్రంలో దిగారు. మోషే గారు ఒక సత్రంలో దిగ్గానే మోషే గారికి తెలియకుండా ఏమవుతుంది?
ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. అయితే ఆయాసపడుతున్నాడో, ప్రాణం లేచిపోతున్నట్టుందో, లేకపోతే ఏదో జరుగుతుంది. గ్రహించింది ఎవరో తెలుసా? ఎదుర్కొన్నాడు అని గ్రహించింది ఎవరో తెలుసా? సిప్పోరా గ్రహించింది. ప్రతి తల్లి తన కుటుంబంలో జరుగుతున్న విషయాలను జాగ్రత్తగా గమనించాలి, గ్రహించాలి. ఎందుకు జరుగుతుందో కూడా ఆమె గ్రహించింది. నాకు అక్కడ నచ్చింది సిప్పోరా. ఎందుకు మోషే గారికి, ఎందుకంటే యెహోవా సత్రంలో అతన్ని చంపు చూడగా అంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంది మోషేకి, ప్రాణం పోతున్నట్లుగా. ఒకవేళ అమ్మ నా గుండె నొప్పి వస్తుంది అంటున్నాడు, లేకపోతే అంటున్నాడేమో, ఎవరో తెలుసు. ఎందుకంటే యెహోవా అతన్ని చంప చూడగానే మాత్రం దేవుని వాక్యం చెప్తుంది అతడి సత్రంలో ఉండగా. అసలు నాకు ఇంకో డౌట్, చాలామంది ఫరోనే దేవుడు చంపాలనుకున్నప్పుడు ఫరోకి సత్రంతో ఏం పని? సత్రంతో, ఫరో సత్రంలో ఉంటాడా, హోటల్లో ఉంటాడా? ఉంటే గంట గెస్ట్ హౌస్లో ఉంటాడు, లేకపోతే అంతఃపురంలో ఉంటాడు. ఆడికేం పని సత్రంలో? సత్రంలో ఎవరిని చంపాలనుకున్నాడు అంటే మోషేనే. ఎందుకు చంపాలనుకున్నావు? అయ్యా నువ్వు అంత దుర్మార్గుడు అంటే అంతే. దేవుని నియమాలకి మానవ నియమాలకి చాలా వేరు. దేవుడు ఎలా ఉంటాడు తెలుసా? మనలాంటి వాడు కాడు అనడానికి ఉదాహరణ చెప్తాను. మనం ఎలా ఉంటామని తెలుసా? ఇప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడాడు అనుకోండి, నాని వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే ఏమంటాను? నాని చాలా చెడ్డోడు, నాని ఓహో అని నడుస్తాడు. అదే నాని వచ్చి నేను అశోక్ అయ్య గారి పార్టీ అన్నాడు అనుకోండి, నాని అంత మంచిడు ఎవరు లేడు తెలుసా, నాని అధికారిగా నిలబెట్టాలి తెలుసా. ఇప్పుడు చేస్తుంది అదే పద్ధతి. కానీ దేవుడు అలా కాదు. నువ్వు నా వాడవైనా, నువ్వు నాతో ఉన్నా, నువ్వు నాలా ఏమున్నా, నా దగ్గర వ్యతిరేకంగా చెప్తే నేను లేపేస్తాను అంతే. నాకు అందుకే నాకు కోపం ఎక్కువ. ఆయన లక్షణాలు పుణికి పుచ్చేసుకో ఉన్నాను. నీతోనే ఉంటున్నాడు కదా, ఆయన కొడతావేంటంటే కొడతాను నేను. నాతో ఉంటేనే ప్రాబ్లం, అందుకే దేవుడితో ఉంటే ప్రాబ్లం. దేవుడితో ఉంటే ఏంటి? సరిగ్గా ఉండాలా, ఉండకపోతే తోలి తీసేస్తాడు. అందుకే దేవునితో ప్రాబ్లం. దీంతో అలాగైతే ఎవడో ప్రజలు నమ్మడం అలాంటి ఒక్కరు కాదు, ఆదరణకరమైన, నేను ఆదరణకరమైన అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఇందాక ఇది ట్రైపాడ్ గురించి వాడేం కెలుగుతూ ఉన్నాడు వాడు. ఇంకొకడు వచ్చి వాడు ఇలా కెలుగుతున్నాడంటే, నేను అక్కడ కెలకలేదు ఇక్కడ కెలికాను, నువ్వు ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నేను అక్కడ కెలకలేదు ఇక్కడ. అసలు కెలకూడదు కదా, అది కదా ఆన్సర్. నేను కెలకూడదు, పైన గెలికానా కింద గెలికానా, దాన్ని ఎలా తిప్పుతున్నానా, అసలు కెలకూడదు, అది కదా. అది కాదు, నేను కింద గెలికాను పైన గెలకలేదు. ఇదేం సమర్థింపు రా బాబు. ఆ ఏసన్న గారి దగ్గరకు ఒక తల్లి వచ్చిందంట. అయ్యా 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 దైవజనుడా, ఏంటమ్మా చెప్పంటే మా కోడల పిల్ల గురించే అంటే ఆ తల్లి ఏం చెప్పింది, నేను కోడలని పెట్టాను దేవుని స్తోత్రం. ఆ తల్లి అందంట, ఈమె రోజు సినిమాలు చూస్తుంది కానీ నేను వారానికి ఒక సినిమానే చూస్తున్నాను అందంట. ఎలా అంట? ఈమె రోజు, కానీ నేను ఎన్ని రోజు వారానికి. ఇది విచిత్రం. ఆమె రోజు చూడొద్దని చెప్పి వారానికి ఒకటే చూడమన్నాడు. అసలు చూడటమే తప్పు కదా, చూడటమే రైట్, సరైనది కాదు వాస్తవానికి. మన వరకు ఇతరుల గురించి మనకు అనవసరం. ఇతరులు ఎలా చూసుకుంటారా, వాళ్ళకి వెళ్తారా వద్దంటారు, కానీ మన వరకు అంతేనా? మన వరకు అది కరెక్ట్ కాదు కనుక మనం దాన్ని విసర్జించాలి. దైవజనుడి దగ్గరికి వచ్చి అంటుంది ఆ తల్లి, అయ్యా ఇవి రోజు చూస్తుంది, నేను వారానికి వస్తాను. ఇది ఎలా ఉందంటే, పాపం రోజు సీట్లు నేను ఒక్కరోజే చేస్తున్నాను, నేను మామూలుగానే చేస్తున్నాను, దాంట్లో కూడా ఇదా అంటే దానికి మరి ఎవడో ఆన్సర్ ఏం చెప్పలేదు. దేవుడు ఎంత నిక్కచ్చితోడంటే తన వైపు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని ఆయన వాషింగ్ మిషన్ వేసి, ఓహో నువ్వు నా పక్కన అయితే నేను వాషింగ్ మిషన్ వేసి రిప్పేస్తాను, నేను తెల్లగైపోయి అంత లేదు. నువ్వు తప్పు చేసావంటే తప్పు చేసావని అంటాడు, నువ్వు సరిగ్గా ఉంటే సరిగ్గా ఉన్నావు అంటాడు. సిప్పోరా ఏం చేసింది తెలుసా? మోషేని దేవుడు ఎందుకు చంపాలనుకుంటున్నాడో గ్రహించింది. అది తల్లి లక్షణం. మోషే దేవుడు అయితే ఇప్పుడు ఏం చేయాలి? నిబంధనలకు వస్తే ఎందుకో తెలుసా? మీరు 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆదికాండం 17వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. చూడండి ఒక్కసారి 12వ వచనాన్ని నుండి చదువుతాం. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఎంట పుట్టినవాడైనను, నీ సంతానం కాని అన్నిని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తలములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఎంట పుట్టినవాడు నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? తప్పక. పదాన్ని గమనించాలి. తప్పక సున్నతి చేయాలి. తప్పక చేయలేదు కాబట్టి దేవుడు మోషేని తీసేద్దాం అనుకున్నాడు.
కోపం వచ్చింది. నేను ఒకరి దగ్గర పంపిస్తున్నాను, ఈడేని. ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఈడే సరిగ్గా లేడు, ఇంక ఈడే ఆడికెళ్ళి ఏం నేర్పిస్తాడు అంటారు. అవునా? వెళ్ళదన్నమాట. ఈడే కరెక్ట్గా, ఈడే సరైన డాక్టర్ కాదు, ఇక ఆడికి వెళ్ళాడంటే మొత్తం అందరం సంపుకుని తింటాడు అంటారు. అందుకే ఈడే కరెక్ట్ ఉండాలి, అది దేవునికి. కానీ సిప్పోరా గ్రహించింది మోషే ప్రాబ్లంలో ఉన్నాడు, మోషే సమస్యలో ఉన్నాడని సిప్పోరా గ్రహించిందండి. దేవునికి స్తోత్రం. ఎందుకు మంచి తల్లి అయింది చెప్తాను. తప్పక సున్నతి పొందవలను, అప్పుడు నా నిబంధన మీ శరీరం ముందు నిత్య నిబంధనగా ఉన్నాను. సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదు, అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. తన జనుల్లో నుండి అంటే మోషే వెళ్ళాడంటే కొట్టివేయబడాలి. ఇప్పుడు జనుల్లో నుంచి కొట్టివేయబడాలి. దేవుడికి అందుకే కోపం వచ్చింది. మోషేకి తెలుసా నియమం, మోషేకి తెలుసు ఆ నియమం, ఆ నియమం తెలుసు, ఆ నియమం గురించి బాగుగా ఎరిగిన వాడు. కనీసం దేవుడు దర్శించిన తర్వాత అయినా మమ్మల్ని దేవుడు దర్శించాడు, ఇక నేను చేయాల్సింది ఏంటో కనీసం యాకోబు వలె. ఎందుకంటే రాసింది ఆదికాండం కూడా కదా, వాళ్ళ పితరులు అందరూ చెప్పుకుంటారు ఆ స్టోరీస్ అన్ని. యాకోబు జీవితంలో కూడా దేవుడు దర్శించినప్పుడు వస్త్రములు మార్చుకున్నారు, తమను తాము పరిశుద్ధపరుచుకున్నారు, దేవునికి ఇష్టలుగా మారడానికి ఇష్టపడ్డారు. అలాగూ మోషే కూడా ఉండాలి. వెంటనే సిప్పోరా ఏం చేసింది తెలుసా? దేవుడు చంపాలనుకుంటున్నాడు కదా, నిబంధనలోకి తీసుకొస్తే దేవుడే వదిలేస్తాడని కుమారుని పట్టుకుని ఏం చేసింది? సున్నతి చేసేసింది. కుమారుని పట్టుకుని ఏం చేసింది? సున్నతి చేసింది. అంటే తల్లి ఏం చేసింది? తండ్రి మరిచిపోయిన నిబంధనను తల్లి నెరవేర్చింది. మళ్ళా చెప్తున్నాను మాట వినండి. తండ్రి మరిచిపోయిన నిబంధనను తల్లి ఏం చేసింది? నెరవేర్చింది. తల్లి నెరవేర్చడం ద్వారా అక్కడ మరణాల నుండి మరణం దూరం అయిపోయింది. అక్కడ ఏం దూరం అయిపోయింది? మరణం దూరం అయిపోయింది. మరొక 40 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణపు పరిచర్య జరిగింది. లేకపోతే మనం ఎవరి గురించి ఆ సంఖ్యాకాండము లేవియా కాండములో అహరోను నాకు తెలిసి మంచి నాయకుడని నేను అనలేను. ఎందుకంటే అహరోన్ని చంపేస్తారేమో అని భయపడి మధ్యలో దేవునికి విరోధముగా ప్రవర్తించగలిగాడు. కానీ మోషే అలా కాదు, మోషే అలాగ చేయలేదు. ఇంకా మనం ముందుకు వెళ్తే అహరోన్ ఏం చేసేది? భయపడ్డాడు. కానీ మోషే అలాంటి నాయకత్వాన్ని మనం రుచి చూడకపోతేనేమో ఈ తండ్రి మరిచిన నిబంధనలు తల్లి నెరవేర్చడం ద్వారా అద్భుతమైన ప్రయాణ పరిచర్య మనం చూసాము. మరణం దూరమైంది. ఫరో ఎదుట నిలవబడగల సత్తాగల దైవజనుడు మోషే. దేవునికే మహిమ కలుగును గాక. మొదటి తల్లి గురించి చూసాం. రెండవ తల్లి న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది, చూద్దాం. రెండవ తల్లి న్యాయాధిపతుల గ్రంథము ఏంటి తీద్దామా? బైబిల్ ఒక్కసారి 17వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. అతడు తన తల్లిని చూచి, నీ యొద్ద నుండి తీసుకుని రోకలు, అనగా నీవు ప్రమాణము చేసి నా వెనుకల్లో మాట్లాడిన ఆ 1400 వెండి రోకలు నా యొద్దనున్నవి, ఇదిగో నేను వాటిని తీసుకుంటున్నని ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడును కాక. మొదటి తల్లి తండ్రి నెరవేర్చలేని నిబంధన నెరవేర్చింది. దేవుని నిబంధన నెరవేర్చింది మొదటి తల్లి. రెండవ తల్లి కుమారుడు ఎలా ఉన్నాడో తెలియదు కానీ ఒక్క కోరిక మాత్రం తన కుటుంబంలో ఉంది. నా కుమారుడు ఎవరి చేతంట? నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. ప్రతి తల్లి కోరిక ఇదై ఉండాలి. నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వాదం ఉండాలి. ఎవరి చేత ఆశీర్వాదం ఉండాలి? ఎందుకంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నరులు ఎంత కష్టపడిన ఆశీర్వాదం రాదు అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు ఎంత కష్టపడి ఎక్కడో దగ్గర వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే దావీదు ప్రార్థనలో కూడా, యెహోవా నీవు ఆశీర్వదిస్తే నిత్యం నా కుటుంబము ఆశీర్వాదంగానే ఉంటుంది. చాలా సమయాల్లో ఈ మాట అనుకుంటాం కదా, ఏంట్రా ఎంత చేస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా, చిల్లు సంచి. ఏమండి, జోబు ఎలాంటి జోబు? చిల్లు జోబే. ఉన్నది కాస్త దేవునికే మహిమ కలుగును గాక. కానీ తల్లి కోరిక చూడండి ఒక్కసారి, ఈయన యెహోవా చేత ఆశీర్వదింపబడాలి. యాకోబుని మీరు గమనించారు, కొన్ని దినాల క్రితం యాకోబు గురించి దేవుని వాక్యం చూసుకోవాలి. యాకోబు జీవితాన్ని కూడా
అద్భుతమైన తల్లులు. యాకోబు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే రెబెక్క ఆశీర్వాదాన్ని యాకోబుకి రావాలని కోరుకుంది, ఓకే, స్వార్థం వదిలేయండి. కానీ యాకోబు ఎవరి చేత ఆస్వాదింపడానికి ఎక్కువ ప్రయాసపడ్డాడు అమ్మా? ఎవరి చేత ఎక్కువ ఈ ఆశీర్వాదం? నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను ఎవరి చేత ఎక్కువ ఆశీర్వాదం కావాలనుకున్నాడు? దేవుని చేత కదా, యెహోవా చేత కదా. నిజానికి చెప్పాలంటే యాకోబుకి ఆశీర్వాదం లేదా? 4 భార్యలు, 13 మంది సంతానం, ఒక ఆడపిల్లతో కలిపితే 13 మంది సంతానం, అంటే 12 మంది వేసుకొని నీకు బెన్యామీన్ తర్వాత పుట్టాడు, కొన్ని 13 మంది సంతానం. గొర్రెలు, గాడిదలు, దాసులు, దాసీలు, విస్తార జన సంద్రోహము అతని ఎదుట ఉంది. రే అని పిలిస్తే పలికేటోళ్ళు 10 మంది. రే ఆకలి అవుతుందిరా అన్నాడు అనుకోని పొరపాటున 10 మంది సేవకులు తీసుకొస్తారు భోజనం. ఆయన కోసము ఎక్కడైనా విచిత్ర అద్భుతమైన పనులు జరిగితే తీసుకొస్తారు. ఎండకి ఎండిపోయినా, వానకు తడిసిపోయినా, ఏదైనా సరే పని వాళ్ళు మాత్రం ఉన్నారు పనులు. కానీ యాకోబుకి ఆశీర్వాదాలు కాదు. ఇంకో పైపెచ్చేయండి తెలుసా, దేవదూతలు యాకోబులు ఎదుర్కొన్నారు. ఎవరు ఎదుర్కొన్నారు? కానీ అప్పుడు కూడా ఆశీర్వాదం అనిపించలేదు. నువ్వు దీవిస్తేనే కానీ పోనీను అంటున్నాడు. మన తల్లులు ఎలా ప్రార్థించాలి? నువ్వు దీవించాలి. యెహోవా చేత నా కుమారుడు ఆశీర్వదించబడును గాక. అందుకే తల్లిగా తండ్రిగా సేవకుడు ఉంటాడండి. అందుకే మీరు అందరు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక. అది నా ప్రార్థన. మనుషుల కష్టం చేత ఆశీర్వాదాలు ఎక్కువ కావు, ఎంత ప్రయాసపడే ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఏంటయ్యా ప్రయాసపడుతున్నావు, డబ్బులు కట్టయిపోతే మరి ఎంత వేసిన ఏమి కాదు నేను అంటాను. ఏం కాదు, నవ్వుదాం, మనం సంతోషిద్దాం. ఏమో ఇప్పటి కాలపు శ్రమలు రాబోవు దేవుడిచ్చే ఆ మహిమ ఎదుటి ఇవన్నీ కూడా ఎన్నతగినవి కావు. కాబట్టి దేవుడు నన్ను ఆస్వాదించాలా, దేవుడు నన్ను దీవించాలా, దేవుడు నన్ను యెహోవా చేత ఆశీర్వాదం ఉండాలా. ఏమండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో తల్లులు ఆ తల్లి చూడండి చదువుమా. మార్క్స్ వార్త 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయం బైబిల్ గ్రంథాన్ని తీద్దాం. 10వ అధ్యాయం 13వ వచనం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరైతే శిష్యులు వారిని తీసుకొచ్చిన వారిని గద్దించింది. యేసు అది చూచి కొప్పటి చిన్న బిడ్డలను ఆయన దగ్గరకు రానిడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిది. ఓకే, అక్కడ ఏముంది? తమ చిన్న బిడ్డలను ముట్టవలనని, తమ చిన్న బిడ్డలను ముట్టవలనని. ఒక విషయం తెలుసా, దేవుడు ఆ బిడ్డలను ఎత్తి కౌగులించుకుని, ఒక్క బిడ్డను కూడా దేవుడు వదిలిపెట్టలే, అందరిని ఎత్తుకుని కౌగులించుకున్నాడు. అందరిని ఎత్తుకున్నాడు, ఒకరి వెంబడి ఒకరు. అందరిని ఒకేసారి ఎత్తుకోలేదు, ఒక్కొక్కరిని ఎత్తుకుని వారిని కౌగిలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. ఆమేన్. దేవుంచి వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. ఈ యొక్క తల్లి కోరిక చూడండి, నా కుమారుడు యెహోవా చేత, మొదటి తల్లి ఏమో నిబంధన నెరవేర్చింది, ఇంట్లో మరణాలను దూరం చేసింది. రెండవ తల్లి ఏమో నా కుమారుడు ఎవరి చేత? యెహోవా చేత ఆశీర్వాదం ఉండాలి. నిజంగా ప్రతి తల్లికి కోరిక ఇదైతే పిల్లలు ఉన్నతంగా దీవించబడతారు. సుసన్న బెసిలి గురించి తల్లుల దినోత్సవం అప్పుడు మాట్లాడకుండా ఉండలేరు. సుసన్న బెసిలికి 17 మంది పిల్లలు. సుసన్న బెసిలి గారికి 17 మంది పిల్లలు. 11 మంది పేర్లు అయితే ఉంటుంది ఇంటర్నెట్లో. 17 మంది, చాలామంది 17 అని, కొంతమంది 11 మంది పిల్లలు అని అంటారు. కానీ ప్రతి పిల్లవాడి దగ్గర, అంటే పిల్లలు, ఆడపిల్లలు మగపిల్లలు కలిపి, ప్రతి పిల్లవాడి దగ్గర ఆమె అరగంట ప్రార్థన చేసేదంట. ఒక్కొక్క పిల్లవాడి గురించి చేతిరెత్తి ప్రార్థన చేసేది. ఆ పిల్లవాళ్ళు ఎంత అద్భుతంగా అయిపోయారంటే, జాన్ వెస్లీ గారని మనం పేరు అంటాం కదా. జాన్ వెస్లీ అంటే ఇప్పుడు రాజమండ్రిలో ఉంటున్న జాన్ వెస్లీ అమ్మలు కాదు. జాన్ వెస్లీ అని ఇంగ్లాండ్ దేశంలో సువార్త పరిచర్య చేశాడు. అతడు చేసిన పరిచర్యను ఒకవేళ మామూలుగా చూస్తుంటే భూమిని 9 సార్లు చుట్టి వచ్చాట. అంతగా పరిచర్య చేశాడు ఆయన ఒక్క తల్లి ప్రార్థన ద్వారా. అంత మాత్రమే కాదు, చార్లెస్ వెస్లీ గారని 1000కు పైగా దేవుని పాటలు రాయగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది తల్లులు
ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆత్మీయ తల్లులు తమ బిడ్డల కొరకు, తమ ఆత్మీయ బిడ్డల కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. నిజంగా ఆయా దైవజనులు, ఆయా భక్తులు, ఎవరి తల్లుల యొక్క ప్రార్థన ద్వారా పైకొచ్చిన వారే దేవునికే మహిమ కలుగును గాక. పైకొచ్చిన వారే దేవునికే మహిమ కలుగును గాక. ఆయా తల్లులు అందుకే ప్రార్థన చేయండి అని కోరుకుంటూ ఉంటాం. దేవునికి మహిమ. ఆత్మీయ దాంట్లో శరీరం ఎప్పటికీ కలవదు. శరీరం కలపాలని చూస్తున్నా కుదరదు. దేవునికి స్తోత్రం. మంచిది, ముందుకు వెళ్దాం. రోమీలకు రాసినటువంటి పత్రికలో 3వ తల్లి గురించి మనం చూడబోతున్నాం. ఇంతవరకు 2 తల్లిని చూసాం కదా, ఇప్పుడు 3వ తల్లిని చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం. ఆ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు. చూద్దాం. ప్రభు 13వ వచనం, 16వ అధ్యాయం 13వ వచనం. ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు యొక్క సువార్త పరిచర్యలో అనేక మంది తల్లులు మేబీ పౌలుకి ఎదురుకు రావచ్చు. ఇప్పుడు తిమోతితో ఒక మాట అంటాడు కదా, నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకాలోను ఆ విశ్వాసం వసించిన నీ అవ్వ అయిన లోయను కూడా తల్లి అనలేదు. కానీ ఏమంటున్నాడో తెలుసా? ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, రూపు యొక్క తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. రూపు గారి యొక్క తల్లి ఇప్పుడు ఎవరికి తల్లి అంట? పౌలు గారి యొక్క సొంత తల్లి గురించి కానీ తండ్రి గురించి కానీ ప్రస్తావన బైబిల్లో కనబడదు. కానీ ఆయన ఒక తల్లిని నాకును తల్లి అని సంబోధించగలిగాడు అంటే ఆ తల్లి పరిచర్య విషయంలో ఎంత అంటే అందరినీ దాటేసిందన్నమాట. ఆ పరిచర్య అందరి తల్లులను, అందరి స్త్రీల యొక్క పరిచర్య కంటే ఈ తల్లి పరిచర్య దాటినందుకే ఆమె నాకును తల్లి అన్నాడు. రూపుని ఎలా చూసుకుందో పౌలు గారిని కూడా అలాగనే తేడా లేదనమాట. రూపును చూసుకునే విషయంలో, పౌలు గారిని చూసుకునే విషయంలో తేడా లేదు. నిజంగా అలాంటి తల్లులు ఉంటారా? ఉంటారు. రూపుకి చికెన్ పెట్టిందనుకో, పౌలు గారికి కూడా అంతేగాని పౌలు గారికి ఏమో వేరేది, రూపు నాకు వేరేది పెట్టలే. చాలామంది దైవజనురాళ్ళు, నేను క్షమించండి ఈ మాట చెప్తున్నందుకు, సేవకురాలంటారా, మీరు గొప్ప పరిచర్య చేయొచ్చు, మీరు గొప్ప పరిచారకులే కాదని నేను నమ్మను. కానీ మీలో అనేకులకు స్వార్థ బుద్ధి. మీ పిల్లలకైతే చికెన్లు పెడతారు, పక్కోడికైతే మిగిలిపోయింది పెడతారు. అవసరమైతే అడికి చికెన్ బిర్యానీ పెడతారు, అవసరం లేకపోతే అడికి మామూలు సారణం వేసి పెట్టేస్తారు. మీకు తెలుసు అది పరిచర్యలో చాలామంది తల్లులు చేసేదే. పైపెచ్చి స్టేజ్లు ఎక్కి నేను నా కింద ఉన్న సేవకులు ఒకటే తింటామని అబద్ధం. నాకు తెలీదు. కొంతమంది ఇప్పుడు అవసరమైన మినిస్ట్రీస్ అలాంటి విషయాల్లో నాకు నిజంగానే తెలియదు. వారి పరిచర్య సేవకుడు, వాళ్ళ సేవకులు, పెద్ద సేవకుడు ఎలా తింటారో, చిన్న సేవకులు ఎలా తింటారో నాకు తెలియదు. కానీ తల్లులు అంటే వివాహం చేసుకుని పరిచర్య చేస్తూ పరిచారకులు అంటారు చూసారండి, చాలా విచిత్రంగా ఉంటుంది వాళ్ళ పరిచర్య. నాకు చాలా బెలేగా ఉంటుంది. వాళ్ళ సొంత పిల్లలకి మాత్రం చెప్పాలి ఖచ్చితంగా. మాది అలా కాదు, గింజనం అయితే అందరు గింజనమే. చికెన్ ముక్క ఎంత ఒక ముక్క ఇచ్చారనుకోండి, దాన్ని 6 భాగాలు చేయాలి. ఒక మొక్క ఇంతే పచ్చడి వేసుకొని తినండి, లేకపోతే లేదు. దేవుని స్తోత్రం. అంతే. రూపునకు తల్లి పౌలునకు తల్లిగా పరిగణింపబడింది బైబిల్ గ్రంథంలో. అంటే ఆ తల్లి మామూలుగా రూపునకు కోసం ఎలాగ ప్రార్థన చేస్తుందో పౌలు గారి కోసం కూడా అలాగే ప్రార్థన చేస్తుంది. మేబీ నేను అనుకుంటాను పౌలు గారి పరిచర్యకు రూపునకు తల్లి అయినటువంటి ఆ తల్లి ప్రార్థనేమో అలా. అందుకు ఆమె నాకును తల్లి. ఎవరినంటాడు? ఊరికి అందరిని ఎవరిని పడతారని మాట వరుసక తల్లి అనలేడు, అన్నారు కూడా. వాళ్ళ చాలా లక్షణాలు కనబడాలి బయటకు వేసి వ్యక్తమించి. అర్థమవుతుందండి ఈ మాట? ప్రతి ఒక్కరు తల్లిగా అయిపోయారు. ఒకరోజు ఒక సేవకుని గంట ఆ తల్లి వేసి ఏం చేసింది తెలుసా? చాలా ప్రేమగా ఒక వస్తువు ఇచ్చింది. ఏమిచ్చింది? చాలా ప్రేమగా ఇచ్చిందంట వస్తువు ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందో తెలుసా? ఆ తల్లి వచ్చి, అయ్యా మీ మీద నాకు ప్రేమగా ఉంది అని ఆయనకు ఒక వస్తువు ఇచ్చింది. వస్తువు ఎందుకు ఇచ్చిందని దేవుడు ఆగడు కదా.
దేవుడు మంచివాడు, తన సేవకునికి చెప్పకుండా ఆయన ఏమీ చేయడు అని దేవుని వాక్యం చెప్తుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ సేవకునికి దేవుడు తెలియపరిచాడట, ఆ వస్తువు ఆమె ఎందుకు ఇచ్చిందో తెలుసా? ప్రేమతో కాదు. అదేంటి ప్రభు, వస్తువు చాలా మంచిగానే ఉంది కదా అని. ఆ వస్తువు ఇచ్చినటువంటి వ్యక్తికి ఈమెకును పడదు, అందులో మంత్రించి ఇచ్చారు అన్న అనుమానంతో. ఏంటంటే ఆ వస్తువులో మంత్రించి ఇస్తారు కొంతమంది, అలాగా వస్తువులు మంత్రించి ఇచ్చి ఇదిగో ఈ ప్రేమ చెప్తాం అంటే అది దాచుకోండి. వీళ్ళకి అనుమానం వస్తుంది, అమ్మ ఇందులో మంత్రం వేసి ఉంటాడేమో అని చెప్పి. ఈ మంత్రం ఎక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది, ఎవరింటికి వెళ్ళిపోతే బాగుంటుంది కదా. ఇగో ఈ వస్తువు చాలా బాగుంది అని చెప్పి మీకు ప్రేమతో ఇస్తున్నానని ఆ ఇంట్లో ఏమైపోవాలా, ఈ మంత్రాలు నా ఇంట్లో పనిచేసేయాలని. ఆ మంత్రాలు నా ఇంట్లో ఎందుకు పనిచేస్తే దేవునికి మేము కలుగును గాక పొరపాటును కూడా పనిచేయు. అది సేవకుని ఇల్లు, అది ప్రార్థన గృహం, అది పాటలు పాడుతున్న గృహం. అందులో ఎవడో ఒకటి ప్రార్థన చెప్తూనే ఉంటాడు. ఇక ఆ గృహానికి ఏముంది? స్తోత్రం కలుగుగా. ఏమని ఉంటుంది? దుష్టశక్తి పని చేయగలుగుతుందా? అర్థమించి చాలామంది తల్లుల యొక్క భావన విధానం చూడండి. కానీ రూపు తల్లి అలా పౌలు గారి విషయంలో లేదు. మేబీ నేను అనుకుంటాను, రూపు నాకు షర్ట్ చూసింది అనుకోండి, రూపు నాకు షర్ట్ అనుకోండి, వెంటనే ఎవరు గుర్తొచ్చేవారు? రూపు నా తల్లికి ఒక అంగి తీసుకోవాలనుకుంటే పౌలు గారి గుర్తొస్తారు. ఇది తీసుకున్నానంటే వీడికి తీయాలి, ఇది తీసుకున్నానంటే వీడికి కూడా తీయాలి, అంతేగాని ఇది తీస్తాను ఇది తీను అనుకోలేదు. అందుకే ఆమె నాకును తల్లి అంటున్నాడు. ఉదాహరణకి చెప్తున్నాను, ఏం చేసిందో పరిచర్య కోసం. ఏమంటే నాకు తెలిసి రూపు నాకు తల్లి అంటే పౌలు గారి పరిచర్యలో చాలామంది ఆశలు పెట్టుంటారు, దాంట్లో ఎటువంటి సమస్య లేదు. రూపు నాకు చెప్పుంటుందేమో, అరే ఇదంతా మీకు నాన్న సంపాదించాడు, మరి ఆ తల్లికి భర్త ఉన్నాడో లేడో కూడా మనకు తెలియదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోరా, ఇది పౌలు భాగం, ఇది నీ భాగం. ఆమె నాకును తల్లి అని ఎంతమంది స్త్రీల మధ్యలో ఆమె గురించి చెప్పాడు. బైబిల్లో మంచి స్త్రీలు లేరా? పౌలు గారి సేవ విషయంలో లేరంటున్నారా? స్త్రీలు ఉన్నతంగా స్త్రీలు ఉన్నారు, మంచి స్త్రీలు ఉన్నారు. కానీ వాళ్ళందరికంటే ఈమెనే తల్లి అని చెప్పగలిగాడంటే ప్రతి భాగం నన్ను పనిచేసింది అంతే. రక్తం అలాంటి తల్లిలు కావాలండి ఆత్మీయత బిడ్డలకి, అలాంటి సేవకులందరూ కావాలి చాలామంది బిడ్డలకి. ఇది ఎట్ట అయినా సావని, ఇది ఎట్ట ఉంటాడు అట్ట ఉన్నాయి, పర్వాలేదు, ఏం కాదు. కానీ నాకును తల్లి అనగలిగాడు అంటే నిజంగా పరిశుద్ధాత్మ కొన్నిసార్లు ఏం చేశారో అది రాయనివ్వడు, అది రాయనివ్వడం ఉత్తమం. నిజంగా చెప్పాలంటే అది ఎలా చెప్పగలిగారు ఆమె నాకు తల్లి అని? నీకు ఆమె కడుపును ఏమైనా పుట్టాడా? లేదే. కానీ ఆమె నాకును తల్లే. ఇలాంటి గొప్ప సేవకురాల పరిచర్యలు కావాలి క్రైస్తవ సంఘాలు. ఇలాంటి రూపు నాకు తల్లి లాంటి వాళ్ళు, ఆమెకు వందనాలు, ఆమె నాకును తల్లి. రోమ సంఘానికి చెప్తున్నాడండి, ఆమె నాకును తల్లి. ఎంతమంది తల్లులు అలిగిపోయి ఉంటారో నాకు తెలిసి. తల్లి చాలామంది అలిగిసి ఉంటారు. ఎందుకని? ఆమె నాకును తల్లి అనగానే మేము చూడలేకపోయాము, ఆమె ఏడ్పే చూసిన విషయంలో చెప్పి వచ్చే ఎవరు నిజం తల్లిలో, ఎవరు మామూలు తల్లి, అంతేనా? కొంతమంది తండ్రులు చూడండి, నిజంగా ఇలాంటి ఇద్దరు తల్లులు చెప్తాను మామూలుగా కొంచెం వినండి. సాధారణ తల్లి చనిపోగానే కొంతమంది తండ్రులు ఏం చేస్తారు, వేరే వివాహం ఏం చేస్తారు, తప్పక చేసుకుంటారు. ఆయా పరిస్థితులను బట్టి ప్రజలను బట్టి వివాహాలు చేసుకుంటారు. కానీ వచ్చిన ఏ తల్లి? సవితి తల్లి అంటారా? అంతే కదండి. ఆ పదం అనడానికి నాకు ఇష్టం లేకపోయినా అర్థం అవడానికి మీకు చెప్పారు. ఆ తల్లిల్లో ఎంతమంది తల్లులు ముందు పుట్టిన ఆమె పిల్లల్ని తన సొంత బిడ్డలుగా భావిస్తారు, కానీ కొంతమంది భావిస్తారు. వారి విషయాల్లో ఎలాగంటే తమ సొంత బిడ్డ వలె వాళ్ళని కూడా చూసుకుంటారు. నేను చూశాను ఒకళ్ళని అలాగా, నేను చూశాను ఒకళ్ళని చూశాను, ఒక తల్లిని నేను చూశాను. నిజం. ముందు తల్లికి 3 కొడుకులు పుట్టారు, తర్వాత ఆమె చనిపోయింది. 3 కొడుకులు పుట్టిన తర్వాత ఆమె చనిపోతే ఆయన వివాహం చేసుకున్నారు.
నేను నిజంగా చాలా కాలం ఈమె సొంత తల్లి ఏమో అనుకున్నా, సొంత తల్లి కాకపోతే కొంచెం మహా పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది, చిన్నప్పుడు చేసేసారేమో, చిన్నప్పుడు పుట్టిసి ఉంటాడు వీడు అనుకున్నాను నేను ఆ తల్లికి. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆడి ఫోటోలో ఒక వ్యక్తి ఫోటో కనబడింది. ఎవరు అంటే మా మమ్మీ అన్నాడు. మరి ఆమె అంటే మా మమ్మీ అన్నాడు. ఈమె అంటే మమ్మీ అంటున్నాడు. అంటే ఈమె చనిపోయింది అన్న, మా నాన్న అమ్మ చేసుకున్నాడు. తనకి కుమార్తె పుట్టింది. ఏ రోజు ఈ ముగ్గురిని వేరుగా నా పిల్లలకు కాదని ఇల్లు కట్టే విషయంలో పెద్దవాడికి చిన్నవాడికి మధ్యవాడికి నడిపోడికి కిందవాడికి చక్కగా కట్టించి ఇలా ఉన్నాను. దేవునికి స్తోత్రం. చక్కగా నడిపించి ఉంటారు. దేవునికి మహిమ చెందును గాక. రూపు నాకు తల్లి, పౌలు గారికి నీ తల్లి. ఇక్కడ నాకు చాలామంది తల్లులు దేవుడు ఇచ్చారు. వారిని బట్టి నేను సంతోషిస్తున్నాను. వారి కడుపున పుట్టకపోయినప్పటికీ నన్ను సొంత కుమారుని వారి దేవుడు వారిని నిజంగా దీవించును గాక. హల్లెలూయా. ముందుకు వెళ్దాం, మంచిది, ముందుకు వెళ్దాం. చూద్దామా? మొదటి రాజుల గ్రంథం చూద్దాం. ఎంతమంది తల్లి అయ్యారమ్మా? ముగ్గురు. 4వ తల్లి గురించి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం నుండి చూద్దాం. కాబట్టి బెత్షెబా గదిలోనున్న రాజునద్దకు వచ్చును. రాజు బహువృద్ధుడైనందున షునేమి రాలైన అభిషగు రాజును కనిపెట్టుచుండెను. బెత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా, రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఇలాగ మనవి చేసింది. నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడు నీ సేవకురాలైన నాకు ప్రమాణం చేసి ఆవశ్యకముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడవుతే సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలినవాడకు రాజు వగు నీకు తెలియకయే ఉన్నది. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఎక్కడ చూడండి చాలా జాగ్రత్తగా. ఎవరి గురించి వచ్చింది తెలుసా? తన కుమారుని గురించి. ఎవరు వచ్చారు? తల్లి వచ్చింది. కుమారుడు వచ్చి, నాన్న నువ్వు నన్ను రాజుని చేస్తానన్నావు కదా, వాడెవడో ఇప్పుడు ఏలుబడి చేస్తున్నాడు అని చెప్పట్లే. మా అన్నయ్య అక్కడ ఏలుబడి చేస్తున్నాడు అని అనట్లే. ఎవరు వస్తున్నారు తెలుసా? తల్లి వచ్చింది. ఎవరు వచ్చారు? తల్లి వచ్చి రాజుగారిని అడుగుతుంది, నా కుమారుణ్ణి చూడు. కుమారుని కొరకు ఎప్పుడైనా దేవుణ్ణి, ప్రభా నీవి నా కుమారుని పక్షమున ఈ వాగ్దానం చేశావు, ఈ వాగ్దానం నా కుమారుని జీవితంలో నెరవేర్చబడట్లేదు, నెరవేర్చవా అని దేవుణ్ణి ఎంతమంది తల్లులు అడుగుతున్నారు? నా కుమారుని పక్షిని వాగ్దానం చేసావు, ఈ సంవత్సరం చేసిన వాగ్దానం ఇది, లేకపోతే ఇదిగో మాట్లాడుతున్నప్పుడు ఇలాగ వాగ్దానం చేసి మాట్లాడావు, నువ్వు నా కుమారునికి నువ్వు వాగ్దానం నెరవేర్చవా? దేవుడు మంచోడు కదా, మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని వాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నమ్మదగిన దేవుడు తప్పక నీ తల్లిగా నీకు చేసిన వాగ్దానము నెరవేరుస్తాడు. కానీ బెత్షెబా అలాగ అడగాలి కదా. మన పరిస్థితి, అవును ప్రభు నువ్వు చెప్పావు కానీ చేయలేదులే, ఏటోలే దేవుడు చెప్తాడు కానీ చేయడు. ఎలా ఉంటుంది? దేవుడు చెప్తాడు కానీ చేయడు. మన బాధ అది. దేవుడు చెప్తాడు కానీ చెప్పాడయ్యా మా తల్లిని దీవిస్తాడని, నా కొడుకుని నా కూతుర్ని, కానీ ఆయన చెప్పినట్లుగా చేయలే. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నా కుమారుని పక్షమున నా కుమార్తె పక్షమున ఈ వాగ్దానం నువ్వు చేశావు, వారి జీవితంలో అది నెరవేరినట్లుగా పరిస్థితులను చక్కబరచమని. ఇప్పుడు ఈ బెత్షెబా ఎందుకు వెళ్ళింది? పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. ఇప్పుడేమో నువ్వేమో దేవుడేమో వాగ్దానం చేశాడు నీకు సొలొమోన్ని ఇచ్చి, అతన్ని సమాధానకర్తగా ఉంటాడని వాగ్దానం చేశాడు. మనకు అవన్నీ మొదటి దినవృత్తాంతాల గ్రంథాల్లో కనబడతాయి. వాగ్దానం చేశాడు కదా.
మరి ఇప్పుడు అదోనియా ఏలుతున్నాడు ఏంటి? అదోనియా అబ్షాలోము తర్వాత వాడు, పెద్దవాడు, ఇక రాజ్యం నాది అని గర్వించిన వాడై ఎంత చెప్తున్నా కొంతమందికి ఉండదు కదా. అరే స్టేజ్ ఎక్కద్దురా అంటే ఎక్కుతానంటాడు. నేను దేవుడు ఏర్పరచుకోలేదు స్టేజ్ ఎక్కడానికి, కొంచెం దూరం ఉండరా అంటే లేదు నేను ఎలాగైనా సరే ఎక్కాలి, నాకు స్టేజ్ కావాలి, స్టేజ్ ప్రెజెన్సీ నాకు కావాలి. ఎక్కొద్దని చెప్పడానికి నువ్వెవడివి, చిన్నోడుగా ఉండు, పెద్దోడిని నేను చెప్తున్న తర్వాత కూడా నువ్వు ఎక్కువ. నేను మాటలు వచ్చేస్తాయి. దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే ఎక్కువ, ఏర్పరచుకోకపోతే అదోనియా వంటి గర్వాంధులు ఉంటారు. కానీ బత్షెబా మాత్రం రాజుతో మనవి చేయకుండా ఉండలేదే, ఉండిందా? ఖచ్చితంగా వెళ్ళి మనవి చేసింది. రాజు వెంటనే ద్వారం దగ్గర ఎవరున్నా నాతానున్నాడా, రమ్మని సులభమని రాజుగా ప్రకటన చేయను అతను. వెంటనే చూడండి, తల్లి ప్రార్థన ఎంత త్వరగా సమాధానానికి వస్తుందా. దేవునికి మహిమ కలుగును కాక. తల్లి ప్రార్థన ఎంత త్వరగా సమాధానంలోకి వస్తాయో. అందుకే తల్లి ప్రార్థన చేయాలి. చేస్తున్నారా, అడుగుతున్నారా? వాగ్దానం చేసేవయ్యా సంఘముగా, మా దాసుని పట్ల మీ కుమారుడిగా భావించుతున్నాం, ఆయన పట్ల నువ్వు వాగ్దానం చేసావు, నువ్వు నెరవేర్చాలి. పరిస్థితులు ఏంటి అలా మార్చేసావు? అలాగ అడగాలి. మనం ఏమో అసలు మనమంతా కూడా ఎట్టా ప్రార్థన తెలుసా? నిజంగా వెళ్ళి దేవుడా నువ్వు మంచిగా ఉండవా, నేను కూడా మంచిగా ఉండేటట్టు చూశాను, నేను కలెక్టర్ అయిపోవాలి స్వామి, నేను ఎమ్మెల్యే ఎంపీ అయిపోవాలి స్వామి, ఇదే కోరిక కదా. దేవుడి దగ్గరికి వచ్చింది అంటే ఏం లేదు, నన్ను దీవించు, మమ్మల్ని దీవించే బత్షెబా మమ్మల్ని దీవించు, ఏం రాజుగారు దీవించట్లేదు అంటలే. పరిస్థితిని గురించి మాట్లాడుతుంది. స్థితిగతులు ఎలా తారుమారు అవుతున్నాయో రాజ్యంలో చెప్తుంది. అలా చెప్పాలి. నిజంగా చెప్తున్నాను, దేవునికి ఎవరిష్టం తెలుసా? యథార్థంగా ప్రార్థన చేయవాడు. యథార్థంగా ప్రార్థన చేయవాడు అంటే, ప్రభువా ఈ ఉదయాన్నే నేను లెగిసిన తర్వాత ప్రార్థన చేద్దాం అనుకున్నాను, కానీ మొబైల్ ఎదురుగా కనబడింది, దాన్ని పట్టుకున్నాను. కానీ నాకు ఆ మొబైల్ నుంచి విడుదల దయచేవా అంటే దేవుడు చేస్తాడు. ప్రభువానికి స్తోత్రాలు, ఏం చేస్తున్నాను ప్రభు, ప్రతిరోజు ప్రార్థన చేయాలనుకుంటున్నాను ప్రభు, కానీ చేయలేకపోతున్నాను ప్రభు, సాయం చేయాలంటే చేయలేదు. నేను నిజంగా ప్రభు లేసాను, నేను ఇలా అయ్యాను, నా ఆలోచనలు ఇలాగ వచ్చాయి, నా తలంపులు ఇలాగ వస్తున్నాయి, ఇదిగో నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. యథార్థ ప్రార్థన దేవునికి ఆనందదాయకం. హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థన తెలిసాడు, యథార్థ ప్రార్థన ఆయనకు ఆనందదాయకం. నేను నిజంగా ఇలా చేయాలనుకున్నాను. ఉదయం లేచి నిన్ను అసలు నీకు ప్రార్థన చెయ్యొద్దే అనుకున్నాను, నేను పలానా స్థలానికి వెళ్ళాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను మందిరమునకు రప్పించావు దేవా. నిజంగా దేవుడికి అలాంటి ప్రార్థనలు ఎంత హాయిగా ఉంటాయో, ఎంత ఆనందం ఇస్తాడో దేవుడు. ఉన్న పరిస్థితిని మాట ప్రభా, ఒకప్పుడు నిజంగా నా స్థితిగా చాలా అద్భుతంగా, కానీ ఈరోజు ఎందుకోనో అది మారిపోయింది. నువ్వు ఈ స్థితిని మార్చగల దేవుడు. ఈ పరిస్థితులు ఏంటి ప్రభా, ఈ కరువు ఏంటి, కరువును కొట్టివేసి దాన్ని నాకు ఆజ్ఞ ప్రభా, నీ వాగ్దానాలు స్థిరపరచు ప్రభా. ఆయన తల్లుల ప్రార్థన చేయుదురుగాక. ఎంతమంది తల్లులు అయిపోయారు? 9 తల్లులు అయ్యారు. 5వ తల్లి గురించి చూద్దాం వద్దా? లూకాసు వార్తకి వెళ్ళండి. లూకాసు వార్తేనా? 5వ తల్లి గురించి చూద్దాం. లూకాసు వార్త ఒక వచనం ఉంది, అది కావాలి. తల్లి జెబెదయి కుమారుల తల్లి యేసయ్య యొద్దకు వచ్చి, నీ కుడి వైపున ఒకడు, ఎడం వైపున ఒకడు, మార్క్స్ వార్తలకు వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 35వ వచనం నుంచి చదువుదాం. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, కాదు ఇది కాదు, ఇక్కడ వాళ్ళు అడుగునట్టు ఉంటుంది, కానీ యాక్చువల్గా ముగ్గురు అడిగారు, తల్లి అడిగింది ఉంటుంది, మెన్షన్ చేసి అడుగుతుంది, తల్లి అడుగుతుంది. నాకు అది లూకాసు వార్తలోనే ఎక్కడో కనబడాలి.
ఒక్కసారి దయచేసి ఎవరికైనా దొరుకుతుందా? దొరకదా? 20వ అధ్యాయం 20వ వచనం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతాం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దుకు వచ్చి నమస్కారం చేసి ఆయన యొక్క మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యముంది నాకు 2 కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండా సెలవిమ్మని ఆయనతో అనెను. ఆమె ఏమన్నారు? ఆ జెబెదయి కుమారుల తల్లి ఆలోచించండి, ప్రభా నీ రాజ్యంలో అంటే పరలోకంలో కుడివైపున ఒకడు, అంటే దేవునితోనే ఉండాలని తల్లి ఆశ. ఎంతమంది తల్లులకి తన పిల్లలు దేవునితో ఉండాలని, లోకంతో ఉండాలని, కులంతో ఉండాలని, గోత్రంతో ఉండాలని, ఈ ఆశలు చాలా ఎక్కువే. ఈ ఆశలు ఎక్కువే తల్లులకి. ఇంకా తల్లులు నిజం చెప్పాలంటే, కొడుకులు పుట్టాడంటే ఇది మన ఏటీఎం భావించేస్తున్నారా? కొడుకు పుట్టాడంటే మన ఏటీఎం ఆడు. ఎందుకంటే రేపు పొద్దున కోడలు వస్తుంది, సారి తెస్తుంది, సారి కాదు ఇంకేంటి తెస్తుంది కట్నం. అవన్నీ తెచ్చినోడు క్రైస్తవుడే కాదు. పోయిన వాళ్ళు ప్రేమతో ఇచ్చారంటే ఏసు రక్తమే చేయి. బుద్ధి వచ్చినప్పుడు, మార్మన్స్ వచ్చినప్పుడు అన్ని విడిచిపెట్టి క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డానని జ్ఞానం, ఆలోచన రావాలి. మనకి ఎక్కడ ఆలోచనలు? ఎందుకంటే మనకి ఆ బోధ మానేసాం. అసలు మనం ఆ బోధ నుంచి ఎప్పుడో తొలగిపోయి స్వకీయ బోధకుల్ని మనమే ఏర్పాటు చేసుకుని మన చెవులకు దురద, ఏంటది చెవులు దురద చెవులు గలవారమైపోయి కొన్ని ఇంతకుముందు అయిపోయింది. అయితే ప్రభా నీకోసం నేను సమస్తం విడిచిపెట్టాను. కనీసం పేతురులాగా ఎవరైనా అడుగుతున్నాడు? పోనీ అసలు అడగనందున మీకు దొరకట్లేదని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఏమి అడగం, ఏదో దేవుని బట్టి వదిలేసానులే. దేవుడు వదిలిమన్నాడుగా వెళ్ళిపోతున్నాను అంతేగాని. పేతురు అంటాడు, ప్రభా మేము నేను వెంబడించడం కొరకు సమస్తమని విడిచిపెట్టాం. ఆ 19వ అధ్యాయం చూడండి, అక్కడ ఉంటుంది. 27వ వచనం, 19:27, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని. అడగండ్రా నాయన, నేను వదిలిపెట్టాను, నాకేటి దొరుకుతుంది ఇప్పుడు? నా ఇది ఎలా అవుతుంది? నా జీవితం ఎలా సిద్ధపడుతుంది అంటే అప్పుడు దేవుడు చెప్తాడు ఆ సమాధానం. అసలు మనం అడగట్లేదు. కొంతమంది సేవకులు ఏం చేస్తారు, మీరు దేవుడిని ఏం అడగండి, దేవుడు అడిగితే ఆయన అనుకుంది ఏం కాదు, నేను అడిగింది ఇస్తాడు. మీకు వచ్చింది తెలుసు, దేవుడు అడిగిందే ఇస్తాడని. మనం దేవుడిని అడిగింది కొన్ని సంవత్సరాలకైనా అది నెరవేర్చుతాడు. నువ్వు అడగాలే కానీ. ఎలాగ చెప్తాను, ఒక షాక్ అయిపోతారు. చెప్పడం అంటే ఒక మర్మం. బైబిల్లో ఒక అద్భుతమైన విషయం ఉంది. మోషే ఏమన్నాడు తెలుసా? ప్రభువా నేను బతిమలాడుతున్నాను, నన్ను నా కనాన్ దేశానికి తీసుకెళ్ళి అన్నాడు. ఏమన్నాడు? కానీ దేవుడు ఏమన్నాడు? నో నువ్వు తప్పు చేసా, నేను తీసుకెళ్ళను అన్నాడు. మోషే ఇంకొకటి కూడా అడిగాడు, ప్రభువా నీ మహిమంతా నాకు చూపించవా అని అడిగాడు. అవునా? అడిగాడే లేదా? నెరవేర్చబడిందా? లేదు. కళ్ళు మూసేశాడు దేవుడు. నువ్వు నా వెనక పాసిన చొత్త, నా మహిమ చొత్త ఏ బ్రతుకుని నరడని. అయిపోయిందా? యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్య కాలంలో తాబోరు కొండ ఎక్కి రూపాంతరం పొందారు. రూపాంతరం పొందిన తర్వాత ఎవరు వచ్చారు? మోషే, ఏలియా. ఏలియాని పక్కన పెట్టండి, మోషేని గురించి ఆలోచిద్దాం. మోషే దేవుడిని ఏమడిగాడు? నీ మహిమంతా నాకు కనపరచాలన్నాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఎలాగ ఉన్నాడు? మహిమతో ఉన్నాడు. ఎలాగున్నాడు? చూసాడు లేదా? తండ్రి రొమ్మున అనుకున్న యేసుక్రీస్తే తండ్రిని బయలుపరిచాడు. దేవుని ఎవడు బయలుపరచాడు? ఆయన బయలుపరిచాడు. ఆయన దేవుడు కాబట్టి. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు అని ఫిలిప్పుతో అన్నాడు. మోషే ఇప్పుడు ఎవరిని చూసాడు? దేవుని చూసాడు. ఒకటి. రెండోది, ఏ స్థలంలో అడుగు పెట్టాలన్నాడు? తాబోరు కొండ ఎక్కడ ఉంది అమ్మా? ఉందా? దేవుడు నెరవేర్చాడు వాగ్దానం. అడిగింది ఇచ్చాడు. అసలు నువ్వు అడగకనందునే పొందుకోవట్లేదు. మనం ఏమి అడగం, సైలెంట్గా ప్రభు నువ్వు ఇస్తే తీసుకుంటా, లేకపోతే వద్దు. కొంతమంది ఈ మధ్య పిల్లల్ని అడగరు, లేకపోతే ఆశీర్వదించమని అడగరు. దేవుని అడుగుడి, కాకపోతే ఆయన చిత్తానుసారంగా అడగండి. మరీ వెర్రివాళ్ళగా ప్రభా మాకు అలా ఇల్లు ఇచ్చేస్తావా, ప్రభా నాకు ఇల్లు ఇచ్చేస్తావా, 2-3 అంతస్తుల డాబా ఉంది, ఇదైతే మాకు అలా అది దేవుని చిత్తమా? నాకు ఇల్లు ఇవ్వు ప్రభువా అని అడగడంలో తప్పు కాదు. నాకు జ్ఞానం ఈ ప్రభు అని అడగడంలో తప్పు రాదు. దాన్ని పాస్ చేయ ప్రభు అని అడుగుతా. ప్రభు నేను ఒక్కనే పాస్ అవ్వాలి, స్కూల్లో అందరూ ఫెయిల్ అవ్వాలంటే అదేం ప్రార్థన?
అది రాదురా, నాకు ఒక్కడికే వస్త్రాలు ఉంటే మిగతా వాళ్ళందరూ చెత్త వస్త్రాలు వేసుకోవాలి, నేను ఒక్కడే మంచి వస్త్రాలు వేసుకోవాలంటే అదేం స్వార్థం. దేవుడు అలాంటి ప్రార్థనలు వినడు, అలాంటి ప్రార్థనలు వద్దు. కానీ దేవుడిని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడా? జబదయి కుమారుల తల్లి వచ్చి దేవుడిని అడుగుతుంది, యేసుని అడుగుతుంది, నీ కుడివైపున ఒకటే కనీసం నీ పిల్లలు దేవుని రాజ్య వారసులుగా, దేవుని రాజ్య నివాసులుగా ఉండాలని ఏమాత్రం ఆశలేదా? వాళ్ళకి ఎంతసేపు చెప్పేది ఏంటి తెలుసా? చెప్పండి, దేన్ని ఎక్కువ పోర్ట్రేట్ చేస్తుంటాం పిల్లలకి? తెలుసా దేన్ని ఎక్కువ? డబ్బు ఎక్కువేంటి? డబ్బు. తర్వాత ఏంటి? నేను చెప్పను, నేను చాలా ఉంది, నాకే బాధ అవుతుంది. మీకు వేసినవి అయిపోయి నాకేస్తుంది. డబ్బు, కోపాలు, కసులు, పగలు, రగలు అన్నీ ఓకే. వాడు దుష్టుడు అయితే ఓకే, దేవుని స్తోత్రం దూరం ఉంచాలి. ఇప్పుడు స్నేహితులు కూడా మంచివాళ్ళు కాదు, స్నేహితులు ప్రాణం పెట్టేవాళ్ళు కాదు, ప్రాణం తీసేటోళ్ళు అయిపోయారు. స్నేహితులు మోసం చేసేటోళ్ళు అయిపోయారు. ఆఖరికి ఒక తల్లిని గురించి చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను, ఓకేనా? ఈ తల్లి 2వ యోహాను పత్రికలో ఉంటుంది. ఈమెను తెలుగు బైబిల్లో అమ్మగారికి అని రాశారు. తెలుగు బైబిల్లో ఏమి రాశారు? అమ్మగారికి అని రాశారు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో లేడీ అని పెట్టారు. ఏ బైబిల్లో చదివినా, కేజేవిలో ఒరిజినల్ దాంట్లో చదివినా లేడీ అని ఉంది. ఓకే, ఏదేమైనప్పటికీ తెలుగు బైబిల్ ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల నుంచి భాషాంతరం చేయబడింది, అంటే అనువదించబడింది. కాబట్టి నేను తెలుగు బైబిల్ని నమ్ముతాను, అంతేగాని ఇంగ్లీష్లో అలా ఉంది కాబట్టి అలాగేం లేదు. అమ్మగారికి అని సంబోధించారు కదా, ఆ అమ్మగారికి పిల్లలు ఉన్నారంట. ఎవరున్నారు చెప్పండి? అమ్మగారికి పిల్లలు ఉన్నారా? చూడండి ఏముంటుంది అక్కడ, ఒక వాక్యం ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. 4వ వచనం, తండ్రి వలన మనం ఆజ్ఞను పొందిన ప్రకారం నీ పిల్లల్లో కొందరు. అంటే ఈమె అమ్మగారు ఎందుకు అయింది? ఏదో చిన్న సంఘాన్ని నడిపిస్తుంది, అందుకే అమ్మగారు అయింది. నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి సత్యములో నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషిస్తున్నాను. ఈ తల్లి పిల్లల్ని ఎక్కడికి నడిపిస్తుంది? అబద్ధంలోనా సత్యంలోనా? అమ్మా, సత్యం ఎవరు? యేసుక్రీస్తు. సత్యం ఎవరు? వాక్యం. ఇప్పుడు ఎక్కడ నడిపిస్తుంది? వాక్యములో నడిపిస్తుంది తల్లి. అసలు చాలామంది తల్లిలారా, మీ పిల్లల్ని ఎందులోకి నడిపించాలి? ఆజ్ఞను గైకొనము. చూడండి, మనము ఆజ్ఞను పొందిన ప్రకారం, మనం ఏం పొందిన ప్రకారం? ఆజ్ఞను పొందిన ప్రకారం. ఇప్పుడు కొత్త ఆజ్ఞ కూడా ఇస్తాను, మనం ఒకరినొకరు ప్రేమింపవాలి. మనం ఒకరినొకరినే ప్రేమింపవాలి. అది కొత్త ఆజ్ఞ కాదు, రాసినట్టు కాదు, మొదటి నుంచి మనకున్న ఆజ్ఞనే. సత్యం అనుసరించి నడుస్తున్నారు నీ పిల్లలు. కొంచెం జాగ్రత్తగా ఉండి, తల్లి దొంగలు వచ్చి బయలుదేరుతున్నారని చెప్పాడు. కానీ ఆ పిల్లల్ని ఎక్కడ నడిపిస్తుంది? సత్యంలో నడిపిస్తుంది. తల్లి ఏం నడిపించాలి? ఎక్కడ నడిపించాలి? అబద్ధంలోనా సత్యంలోనా? ఒక తల్లి ఏకంగా తన పిల్లలు చెప్పిందంట, నీ నామం చచ్చిపోయిందిరా అని చెప్పిందంట. అలాంటి తల్లులు ఉంటారు, మంచి తల్లులు. బతుకున్న తల్లిని చంపేస్తారు. బతుకున్నాన్ని చెప్పనమ్మా, బతుకున్న వాళ్ళని ఏం చేస్తారు? చంపేస్తారు. చాలామంది చంపేస్తారు బతుకున్నాను. తల్లిని గాయపరుస్తారా? తండ్రిని గాయపరిస్తే పిల్లలు ఉన్నారా? ఉన్నారు లేదా? గాయపరుస్తారు. గొప్ప కూలిపోద్ది తల్లి. కానీ ఈమె పిల్లలు ఎలా ఉండాలంటే సత్యం అనుసరించి నడుస్తున్నారు. ఈ నడవడానికి తల్లి మాట చెప్పింది జవదాటట్లే. తల్లి దేవుని వాక్యంలోనే నడిపిస్తుంది పిల్లల్ని. పిల్లలకు నేర్పించండి సత్యం, అబద్ధం కాదు. పిల్లలకి ఏం చెప్పాలి? ఈ మధ్య ప్రోపగండాస్ ఎక్కువైపోయాయి. అబద్ధాన్ని ఇష్టారాజ్యంగా తమకు నచ్చినట్లుగా, తమకు వచ్చినట్లుగానే చెప్తున్నారు. అబద్ధాన్ని నేర్పిస్తున్నారు పిల్లలకి. ఈ భారతదేశంలో అసలు కుష్టి వ్యాధి లేదంటున్నారు, కానీ ఉంది రామచంద్రాపురం అనే ఊరు ఏర్పడిందే దాని కొరకు. అక్కడ ఒక హెడ్ క్వార్టర్ ఉంటుంది. దేనికి తెలుసా? కుష్టి వ్యాధి నిర్మూలన సంస్థ అని ఒకటి ఉంటుంది అక్కడ. ఆ ప్రాంతంలో కుష్టి రోగులందరూ ఆ ప్రాంతంలో పడేసేవారు. ఆ ప్రాంతంలో ఎందుకంటే కుష్టి వ్యాధి వస్తే తెలుసా దానికి, మాకు నరవ అని ఒక ప్రాంతం ఉంటుంది విజయనగరంలో. నరవ దగ్గరలోనే పేరు మర్చిపోయి, నరవేనా ఏమో, అక్కడ ఒకటి ఉంటుంది, ఏఎంజీ కాలనీ అని ఉంటుంది.
ఏఎంజీ కాలనీలో ఎవరుంటారు? ఎందుకు ఆ ఏఎంజీ కాలనీ వచ్చింది? ఎందుకు కుష్ఠరోగులే. ఏదో ఒక బలహీనతలో ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళందరూ ఉండాలి. దూరం ఉంటే లెపర్సీ మిషన్స్ ఏర్పడ్డాయి. అనేక మంది క్రైస్తవ మిషనరీలు లెపర్సీ మిషన్. ఈ దేశంలో చదువు నిజంగా అందరికి ఉంటే, ఇదే మన కాకినాడ జిల్లాలో ఆడపిల్లల చేతిలో చెప్ప, కోతి చేతిలో చెప్ప, ఆడపిల్లల చేతిలో పలక అని వ్యతిరేకించి నినాదాలు చేశారు. ఆడపిల్లలు చదువుకోకూడదని, అసలు కింద వాళ్ళు ఎవరు చదువుకోకూడదని నిన్ను నినాదాలు చేశారు. గట్టిగా ప్రోపగండ అంటే మన పిల్లలందరూ ఒకప్పుడు బాగోసింది. వాళ్ళు ఈ దొంగ అబద్ధపు ప్రోపగండాల నుంచి ప్రతి తల్లి రే సత్యం ఇదే నేర్పించాలా. నేర్పించకపోతే ఈ పిల్లల ప్రోపగండానే నిజం అనుకుని అబద్ధాన్ని నమ్మి వాళ్ళ అబద్ధికులైతే వెళ్ళేది ఎక్కడికి? ఏ ఊహగా వదిలేస్తుంది. అమ్మద్దాం. నేను బాధతోనే చెప్తున్నాను. సత్యంగా మాట్లాడితే పర్వాలేదు, తప్పేం లేదు. ఇప్పుడు మేము బాగున్నాం, ఒకప్పుడు బాగాలేదంటే ఓకే రైట్, దానికి ఏం తప్ప. దేవుడికి మేము కలుగుతున్నాం కనుక జాగ్రత్త. అబద్ధ ప్రోపగండాలు ఎక్కువైపోతున్న ప్రపంచంలో ఉన్నాము. పిల్లలకు సత్యం నేర్పించండి, దేవుని వాక్యం నేర్పించండి. ఒకరోజు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, మనకంటే ఒకప్పుడు 13 నెలలు ఉండేవి, అసలు 12 నెలలు చేశారన్న. వెంటనే పరిశుద్ధ ఆత్మదేవుడు చూడండి, ఆత్మదేవుడు ఉండాలా. ఆత్మదేవుడు అసలు బైబిల్ చెప్పింది 12వ నెల గురించి, 13వ నెల బైబిల్లో లేనే లేదా అన్నాడు. సత్యం ఏంటి? ఆడ ప్రోపగండ వాడు చేసాడు. ఆడి పేరు చెప్పను నేను బయటికి. ఆడి ప్రోపగండ ఏంటి తెలుసా? మనం అసలు 13 నెలలు ఉండాలి, మనకి 12 నెలలే మార్చేశారు అని అడిచి మొదలుపెట్టారు. అసలు సెప్టెంబర్ అంటే ఏం మాసం? సెప్టెంబర్ 7వ మాసం కదా, మరి జూలై మాసం ఎందుకు వచ్చింది? ఒరే అసలు మాసం ఎలాగ ఏర్పడింది తెలుసా? మార్చి నెల మొదటి మాసం. నీకు చైత్రం వైశాఖం తెలిస్తే సెప్టెంబర్ 7వ మాసం. వీడికి తెలీదు, వీడికి సరిగ్గా అవగాహన ఉండదు, దానిలో ఏముండదు, విషయం ఉండదు. కానీ మాట్లాడేమంటే మాట్లాడేసాం, చేసామంటే చేసేసాం, చెప్పించామంటే చెప్పించాం. ప్రోపగండాల నుంచి బయటికి రండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. తల్లులారా, మీ పిల్లలకు ఈ అబద్ధమని నిజమని చెప్పండి. దేవుడు మనం దీవించుదాం. ప్రార్థన చేసుకుని తల వంచండి. తల వంచుదాం. ప్రార్థన.